హై వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 15th ఏప్రిల్ థర్స్డే. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, నిన్న మన మార్కెట్స్ హాలిడే తీసుకున్న సందర్భంగా జరిగిన మేజర్ యాక్టివిటీస్ ఏంటి, ఇవాళ టాప్ హెడ్లైన్స్ ఏమన్నా చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న ఒక పాజిటివ్ ట్రెండే కనిపించింది. డౌ జోన్స్ ఒక 53 పాయింట్స్ దాకా పెరిగింది. S&P 500 రికార్డ్ స్థాయి టచ్ చేసినప్పటికీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ S&P 500లో మనం చూసాం. నాస్డాక్ కూడా 1% దాకా నీరసించింది. ఓవరాల్గా అయితే అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ఇదే కనిపిస్తుంది. నిన్న కాయిన్ బేస్ లిస్ట్ అయింది నాస్డాక్లో. కాయిన్ బేస్ ఒక బిట్ కాయిన్ ఎక్స్చేంజ్, ఇది క్రిప్టో ఎక్స్చేంజ్. దీని విలువ ఇప్పుడు ప్రస్తుతానికి $85-86 బిలియన్ స్థాయికి చేరుకుంది. ఒక్కొక్క స్టాక్ దాదాపు $329 దాకా విలువ పలికిందని చెప్పుకోవచ్చు. సో క్రిప్టో కరెన్సీస్కి, క్రిప్టో ఎక్స్చేంజ్కి మరొకసారి ఒక ప్రాణం పోసినట్టు అయింది ఈ కాయిన్ బేస్ డెబ్యూ అనేది. బట్ అట్ ది సేమ్ టైమ్ యాజ్ కాయిన్ బేస్ డెబ్యూస్, పోవెల్ కాల్స్ క్రిప్టో కరెన్సీస్ వెహికల్స్ ఫర్ స్పెక్యులేషన్స్కి ఇది ఒక వెహికల్స్గా పనిచేస్తున్న, ఒక సాధనాలుగా పనిచేస్తున్నాయన్న వ్యాఖ్య జెరోమ్ పవెల్ గారు చేశారు. చూడాలి ఇవి ఎట్లా టర్న్ తీసుకుంటాయో. నిన్న క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక మిక్స్డ్ ట్రెండ్ ఉంది. సో పెద్ద నెగిటివ్ న్యూస్ అయితే ఏం లేదు మనకి. బ్రెంట్ చూస్తేనేమో ఒక 0.15% దాకా తగ్గి $65-66 దగ్గర ట్రేడ్ అవుతుంది. అటు ఒక స్థిరంగానే ఉంది. గోల్డ్ ఒక $3-4 పెరిగి 1740 ఆల్మోస్ట్ అదే ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బాండ్ ఈల్డ్స్ కూడా స్థిరంగానే కనిపిస్తున్నాయి, పెద్దగా మనకి ఇంపాక్ట్ అయ్యేవేం లేవు. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ $64,000 దాకా వెళ్ళి కాస్త నీరసించి స్టిల్ $250 పెరిగి $63,126 దగ్గర కనిపిస్తుంది. ఎథీరియం 6%, లైట్ కాయిన్ కూడా ఒక 3% దాకా లాభాలతో కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ట్రెండ్ యాజ్ ఆఫ్ నౌ పాజిటివ్గానే ఉంది మనకి. అంత నెగిటివ్ న్యూస్ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా మనకి కనిపించట్లేదు. అండ్ గోల్డ్మ్యాన్ సేస్ కాపర్ ఈజ్ అ న్యూ ఆయిల్, రైజెస్ ప్రైస్ ఫోర్కాస్ట్ టు $11,000 per metric ton. సో కాపర్కి డిమాండ్ పెరగబోతోంది అని చెప్పి గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా కడుతోంది. అండ్ రీసెంట్గా అదాని కూడా కాపర్ మీద ఫోకస్ బాగా పెంచారు. సో మేబీ కాపర్ రిలేటెడ్ వాటిల్లో మనకి కొద్దిగా యాక్టివిటీ రాబోయే రోజుల్లో ఉండేటి ఉంది. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే కోవిడ్ కేసుల సంఖ్య గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు సరికొత్త స్థాయిని మనం కోవిడ్ కేసుల సంఖ్య టచ్ అవుతూనే ఉంది. ఎసెన్షియల్స్ అంటే ఏంటి, ఏవి కాదు అని చెప్పి మహారాష్ట్ర రెగ్యులేషన్స్ కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా FMCG కంపెనీస్ అండ్ లాజిస్టిక్ రిలేటెడ్ కంపెనీస్ తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఆటోస్ టు ఏసీస్, ఇండస్ట్రీ లుకింగ్ అట్ అన్ ఆఫుల్ ఏప్రిల్. మహారాష్ట్ర రెస్ట్రిక్షన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, సేల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మేజర్ మార్కెట్ కాబట్టి ఆ రాష్ట్రం వాళ్ళకి ఆటో కంపెనీస్ నుంచి ఏసీస్ వరకు చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది. సప్లై చైన్ డిస్రప్షన్స్ కూడా రాబోతున్నాయి అన్న ఒక భయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 20-25% ఆఫ్ కార్స్, 2 వీలర్స్ అండ్ CVs ప్రొడ్యూస్డ్ ఇన్ మహారాష్ట్రలోనే 20-25% వరకు కార్లు, 2 వీలర్లు ఇవన్నీ అక్కడే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అక్కడ మనకి ఈ లాక్డౌన్ విధింపు వల్ల దీని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. 30-35% అప్లయన్సెస్ మేడ్ ఇన్ స్టేట్, వివిధ అప్లయన్సెస్ కూడా వస్తువులు కూడా అక్కడే తయారవుతాయి కాబట్టి మేజర్ హబ్ అదే కాబట్టి కాస్త టెన్షన్ పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఒకవేళ డిమాండ్ వస్తే అందుకు తగ్గట్టు సప్లై చేసే పరిస్థితి మన దగ్గర ఉందా లేదా అని. కన్స్యూమర్ గూడ్స్ కంపెనీస్ టు ఇన్ ఎ ఫిక్స్ ఓవర్ రూల్స్. సో అక్కడ కొన్ని రూల్స్ మహారాష్ట్ర విధించిన నిబంధనల కారణంగా ఈ రీటైల్ అండ్ ట్రేడ్ బాడీస్ కూడా కాస్త టెన్షన్ పడుతున్నాయి. ఎందుకంటే స్ట్రింజెంట్ నామ్స్ వల్ల తమ సరుకును, తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నామని చెప్పి. ఇన్ఫీ ప్రొజెక్ట్స్ 12-14% గ్రోత్ దిస్ ఫిస్కల్. సో ఈ ఏడాది 12-14% వరకు వృద్ధి రేటును ఇన్ఫోసిస్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఐటీ కంపెనీ రిపోర్ట్స్ 6.1% గ్రోత్ ఫర్ FY21. సో అదొక అంశం. అయితే $1,750 గరిష్ట స్థాయికి, అంటే గరిష్టంగా ఆ రేట్ ఇచ్చి ఓపెన్ మార్కెట్ ద్వారా స్టాక్స్ కొనుగోలు చేయబోతుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ మార్కెట్ ద్వారా అంటే మనకి ఇది టెండర్ సేల్ కాదు. ఓపెన్ మార్కెట్ ద్వారా $9,200 కోట్ల వరకు షేర్లను బైబ్యాక్ చేయబోతోంది. దట్ టు నాట్ మోర్ దెన్ 1750. 1750 మించి అయితే చేయదు. 1750 లోపు ఎక్కడైనా ఓపెన్ మార్కెట్ ద్వారా వాళ్ళు షేర్లు కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడున్న రేట్లను కొనుక్కోవచ్చు, లేదంటే 10-20 తగ్గిన తర్వాత కొనుక్కోవచ్చు, లేదా మార్కెట్ కరెక్షన్లో కొనుక్కోవచ్చు.
1750 వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఓపెన్ మార్కెట్ ద్వారా వాళ్ళు కొనుగోలు చేస్తారు. అదే విషయం మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి సో ప్రస్తుతం 1400 ఉంది, 1750 రూపాయల దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది కదా, సో 350 రూపాయలు మనకు ఎంతో కొంత షేర్స్ టెండర్ చేసినప్పుడు రాకపోదా అన్న ఉద్దేశంతో మాత్రం కొనుగోలు చేయకండి. ఇది ఓపెన్ మార్కెట్ అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సెంటర్ కీపింగ్ ట్యాబ్ ఆన్ మైగ్రెంట్ వర్కర్ మూవ్స్. సో మైగ్రెంట్ వర్కర్స్ మూవ్స్ మీద ఒక కన్నేసి పెట్టిందట, ఎందుకంటే గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాబట్టి. ఎఫ్పిఐస్ నౌ బెట్ ఆన్ ఫాస్ట్ గ్రోయింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. హోల్డింగ్స్ బాగా పెంచుకున్నారు. గతంలో ఉన్న హోల్డింగ్స్ పోలిస్తే దాదాపు రెట్టింపు, అంతకంటే కొన్ని స్టాక్స్లో చాలా ఎక్కువ ఇది పెంచుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. వెల్స్పన్లో గత ఏడాది 3.3% ఉంటే ఇప్పుడు 13%, శేషసాయిలో 3% ఉంటే ఇప్పుడు 11%, అలాగే ఆస్ట్రాల్ పల్లిలో 3% ఉంటే ఇప్పుడు 23%, అతుల్లో 3% ఉంటే ఇప్పుడు 9.5%. ఇలా కొన్ని స్టాక్స్లో ఆవాస్లో 8 ఉంటే ఇప్పుడు 32%. సో కొన్ని స్టాక్స్లో ఏకంగా 3 నుంచి 4 రెట్లు అధికంగా తమ వాటాలను కూడా ఎఫ్పిఐస్ పెంచుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే మంచి రిటర్న్స్ని కూడా ఎక్కడ తక్కువ లేకుండా ఒక 40% మినిమం రిటర్న్స్ నుంచి ఏకంగా 414, 415% దాకా రాబడి ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి ఎఫ్పిఐస్ సెలెక్ట్ చేసిన వాటిల్లో. ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీఓకి, అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఆర్నామ్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఆదిత్య బిర్లా కూడా ఐపీఓకి రాబోతోంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి సంబంధించి బోర్డు ఆమోదం తెలిపిన సంగతి మనం గుర్తించాలి. మ్యూచువల్ ఫండ్స్ బై సెలెక్ట్ టెక్, ఫార్మా అండ్ ఆటో యాన్సిలరీ. సో కేపీఐటీ టెక్నాలజీస్ని, అలాగే మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ని, ఎస్బీఐ కార్డ్స్ని, మదర్స్ అండ్ సుమి లాంటి స్టాక్స్ని వివిధ మ్యూచువల్ ఫండ్స్ బై చేశాయి. సో వీటిల్లో కొద్దిగా యాక్టివిటీ ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ప్రమోటర్స్ విల్లింగ్ టు ఇన్ఫ్యూజ్ ఫండ్స్ ఇన్ మెక్నల్లీ భారత్. సో పీకల్లో తప్పుల్లో కూరుకుపోయి ఎన్సిఎల్టీ దీనికి వెళ్ళి దివాలాల స్థాయిలో ఉన్న స్టేజ్లో ఉన్న ఈ మెక్నల్లీ భారత్లో ఖైతాన్ ఫ్యామిలీ ప్రమోటర్లు డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తామని చెప్తున్నారట. సో 100 కోట్ల రూపాయల వరకు. సో ఈ స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చు. భారత్ లీవ్స్ అర్బన్ మార్కెట్ వే బిహైండ్ ఇన్ ఆటో డిమాండ్. సో మంచి క్రాప్ ఒకటి, కోవిడ్ ఇంపాక్ట్ తక్కువగా ఉండడము, ఫైనాన్షియల్ పొజిషన్స్ గతంతో పోలిస్తే ఆప్షన్స్ పెరగడము, ఇవన్నీ కూడా రూరల్ మార్కెట్లో, అర్బన్ మార్కెట్ కంటే రూరల్ మార్కెట్ చాలా బాగా పరిణతి చెందింది. అక్కడ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుందని చెప్పి కంపెనీలు భావిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి తీసుకుంటే 2014-15లో రూరల్ పెనట్రేషన్ 34-30% ఉంటే ఇప్పుడు ఆ పెనట్రేషన్ ఏకంగా 41% పెరిగిందట. కేవలం 5-6 ఏళ్ల కాలంలో ఆ స్థాయిలో గ్రోత్ రావడం అనేది ఊహించని పరిణామంగా చెప్పుకోవాలి. సో రూరల్ మార్కెట్స్ మీద ఎవరైతే ఇప్పుడు ఫోకస్ పెంచుతారో, రూరల్ థీమ్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని మనం గత కొన్ని నెలల నుంచి పదే చెప్తూనే ఉన్నాం. రాకేష్ జున్వాలా విఐపిలో స్టేక్ తగ్గించుకున్నారు, ఎందుకంటే కోవిడ్ 2.2 గతంతో పోలిస్తే మరింత విస్తృతంగా, మరింత వేగంగా కేసులు పెరుగుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు మళ్ళీ ప్రయాణాల కోసం వీళ్ళూరి వాళ్ళ సంఖ్య అనూహ్యంగా తగ్గుతుంది. కాబట్టి రాకేష్ జున్వాలా విఐపి ఇండస్ట్రీస్లో తన వాటా తగ్గించుకున్నారని చెప్పి మార్చ్ క్వార్టర్ డేటా బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. అండ్ ఇన్ఫోసిస్ Q4 రిజల్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ప్యాట్ కొద్దిగా తగ్గింది 2.6% దాకా గత క్వార్టర్తో పోలిస్తే, మూడో క్వార్టర్తో పోల్చినట్టయితే. బైబ్యాక్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో బిజినెస్ అనేది చూస్తేనేమో half of factories may remain shut అండ్ భారతీయ రెజిక్ సెట్ టు మెర్జ్ డిజిటల్ ఆర్మ్ విత్ ఎయిర్టెల్. సో ఎయిర్టెల్తో డిజిటల్ ఆర్మ్, ఏదైతే వాళ్ళ డిజిటల్ ఆర్మ్ ఉందో దాన్ని ఎయిర్టెల్తో మెర్జ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. దీనివల్ల ఒక స్ట్రాటజిక్ మూవ్ లాంటిది అవుతుంది అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ని కూడా తీసుకొచ్చేందుకు దోహదపడుతుంది అని చెప్పి మిట్టల్ గారు భావిస్తున్నారు. అండ్ ఇన్ఫోసిస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ముంబై లాక్డౌన్కి సంబంధించి కీ కెమికల్, ఇప్పుడు భారత్ బయోటెక్కి, ఎందుకంటే ఒకవైపు ఏమో వ్యాక్సిన్ల కొరత ఉంది అని టెన్షన్ పడుతున్న తరుణంలో భారత్ బయోటెక్స్కి మన కీ కెమికల్ కొరత బాగా ఇబ్బంది పెడుతుందట. ఎందుకంటే వాళ్ళ అనుమతి తీసుకున్నది ఒక డ్రగ్ అండ్ ఒక అడ్జువెంట్, ఒక కెమికల్ ఆధారంగా వాళ్ళు అప్రూవల్ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కెమికల్ మార్చే
ఇది కూడా లేదు, వాళ్ళ ఎవరైతే కంపెనీ దగ్గర తీసుకుంటారో వెండర్ వాళ్ళని కూడా మార్చే అవకాశం లేదు. కాబట్టి మేబీ ఇది కొద్దిగా ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి భావిస్తున్నారు. అండ్ యూఎస్ నుంచి వచ్చే రా మెటీరియల్ కూడా కొద్దిగా షార్టేజ్ ఉండొచ్చేమో అని చెప్పి ఇప్పటికే ఈ కోవిషీల్డ్ సంస్థ ఆధారపు ఉన్న వాళ్ళ కూడా చెప్తున్నారు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా. అండ్ అన్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ మనకి విదేశీ సంస్థలు కూడా అలో చేస్తే తప్ప ఈ డిమాండ్కి తగ్గట్టు సప్లై ఉంటే తప్ప మనకి మేబీ అంత ఫాస్ట్గా ఇనాక్యులేషన్ పూర్తయ్యేలా కనిపించట్లేదు. మనకి 5 సెక్టార్స్ హోల్డ్ కీ ఫర్ బంపర్ Q4. సో 5 సెక్టార్లు మెటల్స్ అండ్ మైనింగ్, బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, సిమెంట్ రంగాల్లో అనూహ్యమైన వృద్ధి, ఈసారి రికార్డు స్థాయిలో వృద్ధి కనిపించే అవకాశం ఉంది క్వార్టర్లీ నెంబర్స్లో. సో చాలా కంపెనీస్ అందుకు తగ్గట్టు రికార్డు స్థాయిలో బంపర్ రెవెన్యూస్ని, ప్రాఫిట్స్ని అనౌన్స్ చేయవచ్చని చెప్పి ఒక వెరీ డీటెయిల్డ్ దీన్ని మనకి బిజినెస్ స్టాండర్డ్ కవర్ చేసింది. సో మీకు ఆసక్తిగా ఉంటే స్పెసిఫిక్ కంపెనీస్ గురించి, ఓవరాల్గా వాళ్ళ ప్రెడిక్షన్స్ గురించి మీరు డీటెయిల్డ్గా చూడొచ్చు. అండ్ ఆఫీస్ లీజింగ్ ఫాల్స్ 48% ఇన్ మార్చ్లో 48% వరకు ఆఫీస్ లీజింగ్ డిమాండ్ తగ్గింది. సో మేబీ ఏప్రిల్లో మరింతగా తగ్గొచ్చు, ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి. సో టాటా కన్సల్టెన్సీ నుంచి టాటా సన్స్కి దాదాపు 22,000 కోట్ల రూపాయల వరకు డివిడెండ్ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బుల్లో అధిక శాతం అటు రియాలిటీ రంగం మీద, డిజిటల్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఈ కంపెనీస్ అన్ని చూస్తున్నాయి. ఈ కంపెనీ చూస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. సో గ్రోత్ పొటెన్షియల్ని మరింతగా పెంచుకునే ప్రయత్నంలో ఈ డివిడెండ్ సొమ్మును వినియోగించుకోవాలని చెప్పి టాటా సన్స్ చూస్తుందని వార్త కనిపిస్తుంది. సో మేజర్గా ఇదే న్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. అండ్ మీ అందరినీ పదే రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో ఈ ప్రోగ్రామ్, ఇంకా ఏ అంశాలు పెడితే బాగుంటుంది, ఏ అంశాలు కవర్ చేస్తే బాగుంటుందో కూడా సూచించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.